సాక్షి మీడియాకు ఈరోజు ఒక అద్భుతమైన స్టోరీ దొరికింది. నెల్లూరు జిల్లాలో ఇసుక లారీ ఇన్నోవా కారు ఢీకొని 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలాగూ లేవు, సజ్జల రామకృష్ణారెడ్డిది ఎలాగూ మీరు రాయరు, వార్తలు ఏమీ దొరకలేదు. దీంతో ఇసుక మాఫియాకు 7 బలి అంటూ పేపర్ మొత్తం, బ్యానర్ మొత్తం శుభ్రంగా అదే వార్త రాశారు. అయితే ఆ టిప్పర్కి అనుమతి లేదు అని సాక్షి మీడియా రాస్తుంది. కానీ ఆ టిప్పరు ఇసుక తోలగానికి అనుమతి తీసుకున్న టిప్పరు అయితే రాంగ్ రూట్లో వస్తున్నాడు అనేది మాత్రం అన్ని పత్రికల్లో వచ్చింది. టిప్పరు డ్రైవరు రాంగ్ రూట్లో టిప్పర్ని తీసుకొస్తూ ఉన్నాడు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్లో ఉన్న వారిని పలకరించడానికి ఇన్నోవాలో వెళ్తున్న 7 ప్రాణాలైతే టిప్పర్ డ్రైవర్ తీశాడు. అది ఘోరం. అందులో ఎవరు దాన్ని సమర్థించడానికి లేదు. కానీ ఈ మాఫియా ఏదైతే ఉందో, ఇసుక మాఫియా వల్లే ఇదంతా జరిగింది అని సాక్షికి మంచి కథనం దొరికింది. మృతులంతా బంధువులే. నెల్లూరు జిల్లా పెరమన సమీపంలో, సంగం మండలం పెరమన సమీపంలో ముంబై రోడ్లో ఘటన జరిగింది. అసలే ఇసుక మాఫియా, ఆపై తప్పతాగిన డ్రైవర్, అందువల్లే ఘోర ప్రమాదం. డ్రైవర్ తాగాడు అని డిసైడ్ చేసేది ఎవరు? పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి రిపోర్ట్ వస్తే తాగాడా లేదా అనేది తెలిసింది. ఇక ఆ టిప్పర్ టీడీపీ నేతది కావడం వల్ల డ్రైవర్ని మార్చి వేరే వాళ్ళని పెట్టే ప్రయత్నం చేసి కేసును తారుమారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే కథనం వచ్చేసింది. అద్భుతంగా వండి మార్చారు. మరిన్ని వివరాలు ఈ కేసులో బయటకు రాబోతా ఉన్నాయి. టిప్పర్ ఒక వైసీపీ కీలక నేతకు చెందిందిగా తెలుస్తూ ఉంది. ఇక డ్రైవర్ తాగి ఉన్నాడా, డ్రైవర్ పరారయ్యాడా, పోలీసులకు లొంగిపోయాడా అనేది ఈరోజు మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుంది. ఇసుక మాఫియా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక టిప్పర్ ఇసుక 86,000 రూపాయలకి అమ్మారు. ఇప్పుడు ఇసుక టిప్పర్ 16,000 రూపాయలకి ఇంటికే వస్తూ ఉంది. అది కూడా ఆ టిప్పర్కి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ర్యాంపులో ఎత్తి లారీలో పోసినందుకు అయ్యే ఖర్చులు మాత్రమే. మాఫియా అంటే వైసీపీకి ఆ పేటెంట్ ఉంది. దండుపాలెం బ్యాచ్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మీద ఇసుక మాఫియా అని బ్యానర్ ఐటమ్ పెట్టి రాసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఇసుక ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా తోలుకొని పోసుకుంటా ఉన్నారు. ఇసుకకి ఇబ్బంది లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఇసుక 10,000కే వస్తూ ఉంది. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అయితే ఇలాంటి యాక్సిడెంట్లు జరగడాన్ని మాత్రం ఎవరు సమర్థించాల్సిన అవసరం లేదు.